కొన్ని నెలల క్రితం చెన్నైలోని తిరుమంగళంలో ఒక ప్రముఖ వాణిజ్య సముదాయం అరుణ్ అనే వ్యక్తి నుంచి ఒక గంట పార్కింగ్కు 80 రూపాయలు వసూలు చేసింది. ఇది వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన సంఘటన. దీనిపై అరుణ్ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు వాణిజ్య సముదాయాన్ని ఖండిస్తూ 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించడం ఆయా వ్యాపార సంస్థల బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది. మరి ఈ ఆదేశం అన్ని వాణిజ్య సముదాయాలకు వర్తిస్తుందా? వినియోగదారులు ఇలాంటి అక్రమ వసూళ్లకు గురైనప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు న్యాయవాది దురై అరుణ్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. మాల్స్లో పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా? న్యాయవాది దురై అరుణ్ ప్రకారం మాల్స్లో పార్కింగ్ రుసుములను వసూలు చేయడం అనేది తమిళనాడు కంబైన్డ్ అండ్ డెవలప్మెంట్ బిల్డింగ్ రూల్స్ 2019కి విరుద్ధం. ఈ నియమం స్పష్టంగా వాణిజ్య సముదాయాలలో వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడం ఆయా వాణిజ్య సముదాయాల విధిగా పేర్కొంది. ప్రజలు వాణిజ్య సముదాయంలో వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తారు. అలాంటప్పుడు అదనంగా పార్కింగ్ రుసుమును ఎలా వసూలు చేయగలరు? ఇది పూర్తిగా అన్యాయమైన తప్పుదోవ పట్టించే పద్ధతి అని పేర్కొన్నారు. ఈ ఉదాహరణ వినియోగదారుల హక్కులు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుంది. మీ చట్టపరమైన హక్కులను ఉపయోగించుకోవడం ద్వారా ఇలాంటి అక్రమ వసూళ్లను అరికట్టవచ్చు. ఇతర వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. వినియోగదారుల ఫోరం అనేది మీ హక్కులు పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన వేదిక అని గుర్తుంచుకోండి.